హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. సుండలు సిరీస్లో మనకి నెక్స్ట్ రాబోతున్నది కాబూలీ చనా సుండలు. ఇవి కూడా వినాయక నవరాత్రుల్లో గణేష్కి నివేదించడానికి ఉపయోగిస్తారు. తెల్ల శనగలు పెద్దవిగా ఉంటాయి, చోళే బతురాలో చోళేకి వాడతారు కదా అవి. ఈ సుండలు తయారు చేయడానికి ముందరగా శనగల్ని నానపెట్టుకోవాలి. 4-5 గంటలు నానపెడితే చాలదండి, ఒక 8 గంటల పైన నానపెట్టాలి. ఎంత ఎక్కువ నానపెడితే శనగలు అంత తొందరగా ఉడుకుతాయి, అంత బాగా ఉడుకుతాయి. నానిన తర్వాత ఇలా చేత్తో నలిపితే పప్పు విరగాలి, అంత బాగా నానాలి. అంత నానితేనే బాగా ఉడుకుతాయి, చక్కగా మెత్తగా ఉడుకుతాయి. అంతేకాకుండా టేస్ట్ కూడా బాగుంటాయి. ఈ శనగలు నానపెట్టిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి 1 కప్పు శనగలకి 2 కప్పులు నీళ్లు పోసుకొని దీనిలో కొంచెం ఉప్పు వేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టి 5-6 విజిల్స్ రానిచ్చి ఉడికించుకోవాలి. చూడండి, ఉడికిన తర్వాత ఇంత మెత్తగా ఉడికిపోతాయి. అంతలాగా ఉడికేటట్టుగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత వీటిల్ని జాలి గిన్నెలో వేసి వడకట్టి కొంచెం సేపు చల్లారనివ్వాలి. తర్వాత బాణలి పెట్టి స్టవ్ మీద నూనె వేసి వేడి చేసి, నూనె బాగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, పప్పులు 2 వేసి వేయించుకోవాలి. పప్పులు కొద్దిగా వేగినట్టుగా కలర్ మారినట్టు అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఇవి కూడా 1 టీ స్పూన్ చొప్పున వేసుకోవాలి. ఈ సుండలకి తాలింపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇంగువ కూడా దండిగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగువ వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర కొంచెం చిటపట్లు ఆడుతున్నప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత పొడుగ్గా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా 3 లేదా 4 వేసుకోవచ్చు. ఇవి కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటాయండి సుండలు, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తాయి. అందుకని ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగానే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం బాగా వేగనివ్వాలి. అలా వేగిపోయిన తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు నూనెలోనే వేసేసుకోవాలి. ఉప్పు అప్పుడైతేనే శనగలకి బాగా పట్టుకుంటుంది. అలాగే కొంచెం పసుపు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేస్తే సరిపోతుంది. పసుపు, ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని వడకట్టి పెట్టుకున్న శనగలు వేసేసుకోవాలండి. శనగలు వేసిన తర్వాత శనగల్లో ఉండే తడంతా ఆరిపోయేదాకా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. శనగలు కూడా కొద్దిగా వేగినట్టుగా అవుతాయి. అప్పుడు దీనిలో పచ్చి కొబ్బరి, ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. కాబూలీ చనా సుండలు రెడీ. పైన కొంచెం కొత్తిమీర వేసుకొని నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి మళ్ళీ స్వామికి నివేదించుకోవాలి, మనం ఆరగించాలి. స్వామికి నివేదించే పని లేకపోతే దీనిలో ఉల్లిపాయలు, కొంచెం గరం మసాలా పొడి వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ శనగలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి, ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఫైబర్ ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఒక 6-8 గంటల పాటు నానపెట్టాలండి, లేకపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది, తర్వాత ఇబ్బంది పడతాము. అందుకని ఎంత ఎక్కువ నానపెడితే అంత మంచిదన్నమాట. అంత బాగా ఉడుకుతాయి కూడాను, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇంకా ఉన్న సుండల్ రెసిపీస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.